సహోదరులు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు, అలసిన వానికి ఊరడించు మాటలు. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. సంఖ్యాకాండం 17:5. కోరాహు మరియు అతని సమూహము మోసేపై అసూయపడిరి. వారు 250 మందితో కూడి మోసే అహరోనులకు విరోధముగా తిరుగుబాటు చేసిరి. దేవుడు వారిని ఎంతో తీవ్రముగా శిక్షించినను ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోసేకు విరోధముగా సనుగుటను ఆపలేదు. సంఖ్యాకాండం 16:41. అందుచేతనే దేవుడు ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను తీసుకొని ప్రత్యక్ష గుడారంలో ఉంచమని మోసేకు చెప్పాను. తర్వాత ఆయన ఇట్లనెను, నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. మోసే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. సంఖ్యాకాండం 17:5-7. మరుసటి దినమున వారికి ఆశ్చర్యము కలిగించినదేమనగా, అహరోను పేరుగల కర్ర చిగిర్చి పుష్పించి బాదము పండ్లు గలదాయెను. సాధారణముగా బాదం చెట్టు ఫలించుటకు చాలా కాలము పట్టును. ఇక్కడ ఒక రాత్రిలోనే ఆ కర్ర చిగిర్చి పుష్పించి ఫలించెను. దీని ద్వారా అహరోను కర్ర ఇతర కర్రల వలనే కనబడుచున్నను చాలా భేదము ఉన్నదని దేవుడు చెప్పుచున్నాడు. ఇతర కర్రలలో లేని ఒక విధమైన జీవము ఆ కర్రలో కలదు. అది పరలోక జీవము. ఒక విత్తనమును భూమిలో నాటి నీరు కట్టినప్పుడు ఆ విత్తనములో జీవము ఉండును గనుక అది పెరుగును. అయితే అహరోను కర్ర పూర్తిగా ఎండిపోయినదైనను అదే కర్ర పుష్పించి ఫలించెను. దేవుడు సమస్తమును సృష్టించినప్పుడు అదే శక్తి బయలుపరచబడినట్లు ఆదికాండం 1:11 చదువుతాము. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారం అయ్యెను. అక్కడ విత్తుట, దున్నుట, కూర్చుట లేదు. దేవుడు కేవలము పలుకగా వివిధ రకములైన చెట్లు కలిగెను. అది దేవుని మాట యొక్క శక్తి. మోసే అహరోనులు సామాన్య ప్రజలైనను దేవుడు వారిలో నూతన జీవమును ఉంచెను. దేవుని ఆత్మ వారి ద్వారా పనిచేయుచుండెను. మోసే ప్రభువుకు లోబడి ఆయన ఆజ్ఞ ప్రకారము ఆయన వర్తమానమును ఇవ్వవలసి ఉన్నది. దేవుడు అతనికి ఏమైతే చెప్పెనో దానికి ఏమీయూ కలపకుండా అతడు చెప్పెను. అయితే కోరాహు అతని అనుచరులు అంతయు మోసే తన సొంత జ్ఞానముతో చెప్పుచున్నాడని తలంచిరి. మోసే అహరోనులు ఇతరుల వలనే అదే మాటలు మాట్లాడినను వారి మాటలలో జీవము కలదు. ప్రతి ఒక్కరూ వారి మాటలలో జీవము ప్రవహించుటను చూడగలరు. వారి ప్రతి మాటలోనూ శక్తి, అధికారము కలదు. అయితే వారు ఇశ్రాయేలు సమాజ ప్రధానులు గనుక తాము కూడా మోసవాడే మాట్లాడగలమని తలంచిరి. పుష్పించని ఈ కర్ర ద్వారా దేవుడు వారు కేవలము ఎండిపోయిన కర్రల వంటి వారని వారికి చూపించెను. మోసే అహరోనుల విషయమైతే వారిలో శక్తి గలదు. దేవుడు వారిని తన సేవకై ఏర్పరచుకొనినని రుజువు చేసెను. అనేకులు అధిక జ్ఞానమును సంపాదించడం ద్వారా ఈ లోకంలో గొప్ప బోధకులుగా కాగలమని తలంచుదురు. వారిలో సంతోషం ఉండదు మరియు శక్తి ఉండదు. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బోధించి ఎంతో జ్ఞానంతో ప్రసంగించవచ్చును. అయినను వారిలో కేవలము ఎండిపోయిన స్థుతిని చూడగలము. మత్తయి 7:22-23 మనకు గంభీరమైన ఒక హెచ్చరిక గలదు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువార్లారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెదను.